మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు మనను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనను మరిచే దేవుడు కాదు. ఆదికాండము 39, 40, 41 అధ్యాయంలో మనము చూచినప్పుడు యోసేపు అలాగే అతనికి కలిగిన కష్టాన్ని మనము చూస్తాం. అతను చేయని నేరానికి మరి ఆయనను చెరసాలలో ఉంచడం మనము చూస్తాం. అయితే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి కూడా మరి ఆయనపై కటాక్షమును దేవుడు కలగజేసెను అని వాక్యం సెలవిస్తుంది. అదే సమయమున రాజు యొక్క పానదాయకుడు అలాగే భక్ష్యకారుడు కూడా ఆ చెరసాలలోనికి మరి తప్పు చేయడం వల్ల అక్కడికి రావడం మనము చూస్తాం. ఒక రోజున ఇద్దరు కూడా మరి కలలు కని ఉన్నారు. ఆ కలలో ఒక భావమును యోసేపును తెలియజేయమని వారు అడిగి ఉన్నారు. మరి ఆ యోసేపు కూడా అదే సమయమున ఇద్దరికి కూడా ఆ భావమును వేరు భావములు వారి కలలకు సంబంధించి తెలియజేయడము మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే యోసేపు ఆ పానదాయకుడికి ఆయన కలను అలాగే ఆ కల యొక్క భావమును వివరించి ఉన్నాడో ఒక మాట చెప్పడం మనము చూస్తాం. నీవు మరలా వెళ్ళినప్పుడు మరి నీకు క్షేమము కలిగితే నన్ను జ్ఞాపకము చేసుకో, అలాగే నా నిమిత్తమై మరి రాజుకి కూడా చెప్పు, అప్పుడు ఈ చెరసాల నుంచి నేను బయటికి రాగలుగుతానని యోసేపు అతనికి చెప్పడం మనము చూస్తాం. కానీ ఆ పానదాయకుడు ఇది జరిగిందంతయు కూడా మర్చిపోయాడు. యోసేపు చెప్పిన రీతిగానే అతను చెరసాల నుంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళాక యోసేపును అతడు మర్చిపోయి ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత మరి యోసేపు బయటికి రావడం మనము చూస్తాం. అయితే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. తోడై ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన పని అంతయు దేవుడు సఫలపరచెను. మనకి కూడా అనేకులు వాగ్దానాలు చేస్తారు, కానీ అది మరిచిపోతూ ఉంటారు. అలాగే అనేకులకి నమ్మక ద్రోహము చేసేవారు అనేకులు ఉంటారు. వారు ఇచ్చిన మాటపై నిలబడకుండా మరి దానికి వ్యతిరేకంగా వారు చేయడము మనం చూస్తుంటాం. కానీ దేవుడు మనని మరిచే దేవుడు కాదు, మనని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ పానదాయకుడు చెరసాల నుంచి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా యోసేపు అదే చెరసాలలో ఉన్నాడు. ఎటువంటి సూచన లేదు, ఆయన బయటికి వస్తాడా రాడో కూడా తెలియని పరిస్థితి. కానీ దేవుడు అతన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యాన్ని నీవు వినుచున్నావేమో, మనుషులు నేను జ్ఞాపకము చేసుకోరేమో, కానీ మనుషులు వారు చెప్పిన మాటలపై నిలబడరేమో, కానీ దేవాతి దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఆయన వాగ్దానాలు చేసి వాగ్దానాలని నెరవేర్పులోనికి తీసుకొని వచ్చే దేవుడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. అన్నలు ఆయనని విడిచిపెట్టినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. అదే ఐగుప్తు దేశంలో ఆయనను దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత సమయం వచ్చినప్పుడు యోసేపుని చెరసాల నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి తల్లి అయినా మరుచున, నేనైతే నిన్ను మరువను. తల్లి మరి మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరిచే దేవుడని కాదు, నేను నిన్ను విడిచిపెట్టనని దేవుడి ఉదయకాల సమయమున వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు. కాబట్టి ఆ దేవునిపై మనం ఆధారపడినప్పుడు యోసేపు ఎలాగైతే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధత కలిగి జీవించడని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎలాగైతే మరి నీతిమంతుడి వలె పరిశుద్ధుని వలె జీవించి ఆ దేవుని వెతికి ఉన్నాడో, దేవునిపై ఆధారపడి ఉన్నాడో, మనము కూడా దేవునిపై ఆధారపడి ఉన్నప్పుడు అది సమయము ఇంకా మరి ఎక్కువ సమయం అయినప్పటికీ మరి మన జీవితంలో వాగ్దానములు నెరవేర్పులోనికి వస్తాయా రావా అని మనము వేచి చూచే సమయం అయినప్పటికీ ఖచ్చితంగా దేవుడు కార్యము చేసే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా గొప్ప దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, యోసేపుని మీరు జ్ఞాపకము చేసుకొని ఉన్నారు. ఉదయకాల సమయమున తండ్రి, ఎందరైతే ఈ వాక్యము విని ఉన్నారో తండ్రి, దేవా, ఎంతోమంది వారికి తండ్రి వాగ్దానము చేసి ఉండవచ్చు, లేదా మరి వారిని విడిచి వెళ్ళిన వారు ఎందరో
ఎందరో అయి ఉండొచ్చు, కానీ తండ్రి మీరు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, మీరు ఎవరిని మరిచే దేవుడు కాదు. వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్పులోనికి తీసుకొని వచ్చే గొప్ప దేవుడు. దేవా, అపానదాయకుడు యోసేపుని మరిచినప్పటికీ తండ్రి మీరు మర్చిపోలేదు, మీరు విడిచిపెట్టలేదు తండ్రి. తిరిగి యోసేపుని చెరసాల నుంచి తండ్రి మీరు తీసుకొని వచ్చారు తండ్రి. ఆయనని దీవించి ఆశీర్వదించారు. అట్టి దీవెనల ఆశీర్వాదాలు తండ్రి ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారికి మీరు దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.